కాపరికి తెలియాలి. ప్రారంభంలో క్రైస్తవ్యాన్ని స్వీకరించినటువంటి వాళ్ళు, యేసును స్వీకరించి క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎవరి బోధ విన్నారు, ఎక్కడ బోధ ప్రారంభించారు, ఏ బోధ విన్నారు అని కనీసం నువ్వు ఆలోచించగలిగితే వీరపోస్తలుల బోధ ఎందును, వీరపోస్తలుల బోధ ఎందును. అపోస్తలులు ఏ బోధ చేస్తారు? యేసు ప్రభు వెంబడించినప్పటి నుండి ఏమైతే చూశారో విన్నారో అది వాళ్ళు బోధిస్తారు, అది వాళ్ళు బోధిస్తారు. అపోస్తలుల కార్యాలు డైరెక్టర్ గారు కూడా స్టార్టింగ్లో ఆయన ఎత్తుకోవడమే అపోస్తలుల కార్యాలు ఎత్తుకున్నారు. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, స్టార్టింగ్లో ఎవరికి ఎక్కడ ఏ బోధ చేయాలి, ఏ సబ్జెక్ట్ నుండి ఏ పుస్తకం నుండి ప్రారంభించాలి అన్నది ఖచ్చితంగా డైరెక్టర్ గారికి తెలుసండి. ఎవరికి తెలియదు. ఎక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడి నుండి త్రోవ, ఎటు నుండి ప్రారంభించాలన్నది కూడా తెలియదు చాలామందికి. అపోస్తలుల కార్యాలు, ఎందుకంటే అపోస్తలుల బోధ కదా మరి స్టార్టింగ్. క్రైస్తవుడు వినవలసిన బోధ అపోస్తలుల బోధ కదా మరి.